సో, అలాగే మన 'సారా అర్జున్' గారు హ్మ్. తనకేదైనా హోంవర్క్ చేపిచ్చారా తనకు మీకు? హోంవర్క్ అవసరం లేదు. ఎందుకంటే తను బాగున్న ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచే యాక్ట్ చేస్తూ ఉంది. కమర్షియల్స్‌లో గాని మీకు బ్రహ్మాండమైన అవును. సినిమాలు చేసింది. 'పొన్నియిన్ సెల్వన్' మణిరత్నం గారి దాంట్లో అసలు యంగ్ ఐశ్వర్య రాయ్ అద్భుతం ఉంటది. సో, తను మెయిన్ ఏంటంటే 17 ఏళ్లకే తను చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని ఆ అమ్మాయి సపోర్ట్ చేసి ఈ కథ చెప్పాలి హ్మ్. అని చెప్పి తను ఒప్పుకున్న దానికి రేపొద్దున మీరే హ్యాట్స్ ఆఫ్ అంటారు ఆ అమ్మాయిని. ఓకే. హ్మ్. సార్ ముందే అనుకున్నారా 'సారా అర్జున్' అని మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు? రాసినప్పుడే. అంటే ఈ మధ్య అందరూ 'దురంధర్' హిట్ తోటి ఆ అమ్మాయిని అవునవును. పెట్టుకున్నాం అనుకుంటున్నారు. అసలు మా సెట్స్ నుంచే 'దురంధర్'కెళ్ళింది తను. ఓహ్! మేబీ హ్మ్. అవును సార్. రీసెంట్‌గా హ్మ్. రిలీజ్ అయింది హ్మ్. గాబట్టి, హ్మ్. దాని హ్మ్. తర్వాత ఇది వెంటనే రిలీజ్ హ్మ్. హ్మ్. అవ్వడంతోని హ్మ్. హ్మ్. ఓకే. సో, మీకే అంటే ఈ ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత హ్మ్. బయటికొచ్చి అంటే హ్మ్. ఎలా ఎఫెక్ట్ అవుతది ఆడియన్స్ పైన? ఆలోచిస్తారా? అంటే లేకపోతే అదే ఇందాకన్నట్టు ఒక కాన్షియస్‌నెస్ క్రియేట్ చేస్తది. హ్మ్. ఒక అలర్ట్‌నెస్. అమ్మో! మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ సినిమాలో ఇలా జరిగింది. ఇది మన ఇంట్లో జరిగే అవకాశం ఉంది. పక్కింట్లో జరిగే హ్మ్. అవకాశం ఉంది. ఈ కుర్రాడు బయటికెలా కనబడినా వీడి ఆలోచనలు ఇలా ఉండొచ్చు అని ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసి ఒక చిన్న భయం పుట్టిస్తది. భయం పుట్టించి ఖచ్చితంగా థింక్ మనం చేస్తా. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళని అదుపులో పెట్టాలి. ముఖ్యంగా ఈ అడాలసెంట్ ఏజ్ ఏదైతే ఉందో, ఈ ఏజ్‌లో పూర్తిగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం అనేది తెలుసుకుంటాను. ఓకే సార్. సో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత సెన్సార్ అనే ప్రాసెస్‌లో ఏదైనా కట్స్ జరిగాయా సార్? నేచురల్‌గా ఉంటాయి కదా! నేచురల్‌గా కట్స్ అన్నీ కూడా మన అబ్జెక్షనబుల్ కట్స్ కాదు. వాళ్ళు కొన్ని ఫీల్ అయ్యారు సెన్సిటివ్ ఇష్యూస్. హ్మ్. సో, దానికి మనం రీజనబుల్‌గా ఆళ్ళు అడిగారు కాబట్టి దాని ప్రకారం చేయాల్సొచ్చింది. సో, అలాగే ట్రైలర్‌లో చూస్తున్నప్పుడు బీజీఎం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. సో, హ్మ్. హ్మ్. మ్యూజిక్ గురించి కాలభైరవ. దీనికి అదే సౌండ్ ఇందాక మీరు పిక్చర్ గురించి అడిగారు. అవునవును. పిక్చర్ ఎంత కొత్తగా డిఫరెంట్‌గా ఉండాలో సౌండ్ కూడా అంత అవసరం దీనికి. అవును. సో, అందుకని ఒక న్యూ ఏజ్ సౌండ్ అంటే తను ఈ మధ్య బాగా ఇస్తున్నాడు. హ్మ్. సో, అందుకని తననే పెట్టుకోవడం జరిగింది. పాటలే కాదు బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. హ్మ్. సో, అలాగే మీ ఇంతకు ముందు సినిమాలు జూస్తే హ్మ్. హ్మ్. అల్లు అర్జున్ గారితోటి హ్మ్. 'గుణగన్నారెడ్డి' సో, హ్మ్. ఆ సీక్వెల్ ఏమైనా సెపరేట్‌గా తీసే అవకాశం లేదు. ఎందుకంటే 'గోనగన్నారెడ్డి' క్యారెక్టర్ అయిపోయింది అంతటితోటి. ఇంక దానికి అంతటితో ఎక్స్‌టెన్షన్ అయిపోయింది. ఏం లేదు. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇంతకు ముందు మీరు హ్మ్. ఇలాంటి సినిమాలు 'వరుడు' గాని, హ్మ్. 'రుద్రమదేవి' సో, హ్మ్. అవి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? అంటే తీసిన వాళ్ళతో మళ్ళీ అనుష్క గారికి గాని లేకపోతే హ్మ్. అంటే తీసినయి మళ్ళీ ఎందుకు రీమేక్‌లు అహా! ఈ హీరోస్‌తో మళ్ళీ రిపీట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు 'అనుష్క' గారితో ఖచ్చితంగా 'రుద్రమదేవికి' సీక్వెల్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసాం 'ప్రతాపరుద్రుడు.' హ్మ్. 'ప్రతాపరుద్రుడు' తల్లి పాత్ర రుద్రమదేవి. అవును. ఆ పాత్ర అందులో కంటిన్యూ అవుతది. ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది 'అనుష్క' గారి రోల్ అందులో. ఓకే. అది ఖచ్చితంగా తీస్తాను. తీసినప్పుడు తనతోనే తీస్తాను. ఓకే. హ్మ్. సో, మీరు